సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా పోలీసు వారు మేము రాత్రి పగళ్ళు రోడ్డు మీద కాసుకుంటూ వెహికల్స్ సంబంధించి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఉద్దేశంతో మనకి ఇది కూడా ఎల్కోట మండలానికి సంబంధించి గంగుబూడి నుంచి ఎల్కోట సీతారాంపురం వరకు ఇంచుమించు ఒక 8 కిలోమీటర్ స్ట్రెచ్లో హైవే 516B అనేది నేషనల్ హైవే ఒకటి నడుస్తుంది. సాటర్డే సండే సంబంధించి మనకు సాధారణంగా వైజాగ్ నుంచి అరకు వరకు చాలామంది ప్రయాణికులు వెళ్తుంటారు. సో వాళ్ళకి సంబంధించి ఈ 2 రోజుల్లో కొంచెం రోడ్ అనేది బిజీగా ఉంటుంది. ఆ రద్దీలో భాగంగా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. బట్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి చనిపోవడమే కాకుండా ఆ యాక్సిడెంట్ వల్ల అభం శుభం తెలియని వ్యక్తులు కూడా మరణించడం జరుగుతుంది. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. కఠినంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం అలానే మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ యంత్రాంగం కూడా ఉమ్మడిగా మేము ఆలోచించింది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికారంటే వాళ్ళకి కఠినంగా శిక్ష ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వాళ్ళకి కఠిన శిక్షలో భాగంగా 10,000 ఫైనే కాకుండా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. అందులోని భాగంగానే మొన్న బంగారి రామారావు అనే వ్యక్తి రంగరాయపురం సంబంధించిన వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము పట్టుకోవడం జరిగింది. అదే విషయాన్ని ఛార్జ్షీట్తో భాగంగా కొత్తవలస మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ గారు అతనికి 10,000 జరిమానా అలానే వారం రోజులు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అతను ప్రస్తుతం జైలు పాలు అవుతున్నారు. కాబట్టి ప్రజలందరికీ పోలీసు వారి తరఫున హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే దయచేసి వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు వేసుకోండి. మద్యం సేవించి మాత్రం దయచేసి వాహనాలు నడపొద్దు. మీకోసం మీ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి వెయిట్ చేస్తుంటారు. మీ ఒక్క ప్రాణం ఏమైనా సరే నష్టపోయారంటే వాళ్ళు జీవితకాలం బాధపడతారు. కాబట్టి పోలీసు వారి మాటలు అర్థం చేసుకుంటూ దయచేసి పోలీసు వారికి సహకరిస్తూ ఈ రోడ్ సేఫ్టీని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.